2024 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్నటువంటి ఈరోజు పోలింగ్ డే. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పోలింగ్ సరళిని చూస్తుంటే ప్రజల యొక్క ఉత్సాహం, ఉల్లాసం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ఇంకా మిగిలిన ఫలాలను కూడా అందుకోవాలంటే కాంగ్రెస్కు మద్దతుగా నిలవాలని ఒక సంకల్పం కనిపిస్తుంది వారి ముఖాల్లో. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను, జూన్ 4 నాడు లెక్కించే ఎన్నికలలో పోలింగ్ కౌంటింగ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ముఖ్యంగా మహిళలు అత్యధిక శాతం, నేను చాలా గ్రామాలలో తిరుగుతూ వస్తున్నా, అత్యధిక శాతం మహిళలు ఉత్సాహంతో పోలింగ్ బూత్లకు వచ్చి బారులు తీరినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మేము ఇచ్చిన స్లోగన్ ఏదైతే ఉందో, ఒక అనుభవజ్ఞుడైనటువంటి జీవన్ రెడ్డిని గెలిపించాలనే ఒక ఆలోచన మేము ముందుకు తీసుకెళ్తే ప్రజలు దానికి సమ్మతించారు, సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దయచేసి ఇప్పుడు ఇంకా ఎవరైనా ఇళ్లలో ఉన్నవాళ్ళు, వివిధ పనులలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మన హక్కు ఇది, ఒక నిర్ణయాత్మకంగా ఒక నాయకుడిని ఎన్నుకునేటట్టు హక్కు. ఒక నాయకుడు అంటే మీ సేవకుడు. ఒక మంచి సేవకుని ఎన్నుకోవాలంటే మీరు స్వచ్ఛందంగా వచ్చి ఓటింగ్లో పాల్గొనాలి. మీ అందరూ కూడా ఎవరి ఇళ్లలో ఉన్నా వారందరూ వచ్చి కూడా మిగతా వారు ఓటింగ్లో పాల్గొనాలి. ఎందుకంటే ఇప్పటికి 50% అయింది, సుమారు 40 to 50, మిగతా 35 వరకు పోలింగ్ జరగాల్సి ఉంది. కాబట్టి మెండోరా గ్రామంలో మిగతా వాళ్ళు కూడా రావాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా, పార్లమెంట్ వ్యాప్తంగా కూడా అందరూ కూడా బయటకు వచ్చి మీ నాయకుడిని ఎన్నుకోవాలా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి.